మన జీవితంలో కూడా మొదట భక్తి ఎక్కువగా ఉండేది. ప్రార్థన, ఆత్మీయత, విశ్వాసం, దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చేవా, మనకి ఇచ్చే విషయం లేదు, మన సేవకులను ప్రేమించే విషయం మొదట చాలా బాగుండే, మన గురించి సాక్ష్యం ఇచ్చేవా. కానీ ముగింపు చూస్తే మీరు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. మరి ముగింపు ఎలాగుంది? శరీరంతో ముగిస్తున్నా, ఆత్మీయతలో క్షీణ దశలోకి వెళ్ళే. విశ్వాసం అలాగేనే ఉంది. ఒకటి ఆరంభం కంటే ఒకటి ముగింపు ముఖ్యమండి. సో మన ఆత్మీయ జీవితం ప్రస్తుతం మనం ఎలాగున్నాం, దేవునితో సహవాసం ఎలా ఉంది, దేవునితో వ్యక్తిగత సంబంధం ఎలా ఉంది. ప్రారంభంలో ఉన్నట్టే ఇప్పుడు అలాగనే ఉన్నాయి. ప్రారంభంలో దేవుని ప్రేమించినట్టుగా ఇప్పుడు అలాగే అలాగనే భక్తిలో తేడా వచ్చి, ఆత్మీయతలో తేడా, విశ్వాసంలో తేడా, ప్రార్థనలో తేడా, ప్రభు సన్నిధికి రావడంలో తేడా ఉంది. తేడా అందువల్ల పౌలు రాస్తున్నాడు, గలతీ విశ్వాసులారా, మీరు ఇంత అవివేకులైతీరా, మీరు ఇంత అజ్ఞానులైతే. మొదట బాగున్నారు, ముగింపు జీవితం బాగలేదు. ఆత్మీయ జీవితం క్షీణ దశలోకి వెళ్ళింది. దేవుడు అలా ఉండకూడదని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. అర్థం చేసుకో.